తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నిజామాబాద్ జిల్లాలో ఉప్పొంగిన కప్పలవాగు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ చుట్టూ వరద నీరు. ఆఫీసులో చిక్కుకున్న 2 ఉద్యోగులు. నర్మాలలో ఎయిర్ ఫోర్స్ రెస్క్యూ ఆపరేషన్. వాగులో చిక్కుకున్న రైతుల్ని రక్షించిన రెస్క్యూ టీం. సహాయక చర్యలపై బండి సంజయ్ ఆరా. బీజేపీ చీఫ్ కు రాజ్నాథ్ నడ్డా ఫోన్. తెలంగాణలో వరద పరిస్థితులపై ఆరా. అండగా ఉంటామని కేంద్ర మంత్రుల భరోసా. మెదక్ జిల్లాలో హరీష్ రావు పర్యటన. ముంపు గ్రామాల్ని పరిశీలించిన మాజీ మంత్రి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శ. మెదక్ జిల్లాలో వరద ఉధృతికి తెగిన రోడ్డు. రాకపోకలకి తీవ్ర అంతరాయం. గర్భిణిని ఆసుపత్రికి తరలించిన ఎస్డీఆర్ఎఫ్ టీం. భారీ వర్షానికి 40 రైళ్లు రద్దు. జంగంపల్లి దగ్గర ఉధృతంగా వరద ప్రవాహం. కొనసాగుతున్న ట్రాక్ పునరుద్ధరణ పనులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అతి భారీ వర్షాలు. రామాయంపేటలో కాలనీలు జలదిగ్బంధం. అపార్ట్మెంట్ సెల్లార్లలో నిలిచిపోయిన వరద నీరు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో భారీ వర్షం. నర్మాల దగ్గర వాగులో చిక్కుకున్న రైతులు. డ్రోన్ ద్వారా ఆహారం పంపిన అధికారులు. సిద్దిపేటలో పెరుగుతున్న వరద ఉధృతి. కోమటి చెరువు నుంచి భారీగా వరద ప్రవాహం. నీటిలో చిక్కుకున్న పలు కాలనీలు. కామారెడ్డి ముంపు ప్రాంతాల్లో దయనీయ పరిస్థితి. ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాలకు బాధితులు. వరద పరిస్థితిని పర్యవేక్షించిన అధికారులు. నిర్మల్లో పశువుల కాపరిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్. ముంపెల్లి దగ్గర వాగులో చిక్కుకున్న పశువుల కాపరి క్షేమంగా ఒడ్డుకు తెచ్చిన రెస్క్యూ టీం. కామారెడ్డిలో నెమ్మదిగా తగ్గుతున్న వరద. నిన్న అపార్ట్మెంట్లు సెలార్ల వరకు నీళ్లు. వరద నిలయంతో భారీగా ఆస్తి నష్టం. నిర్మల్ జిల్లాకు రాకపోకలు నిలిపివేత. ప్రయాణాలు రద్దు చేసుకోవాలన్న ఎస్పీ. హైదరాబాద్ వెళ్లే వాహనాలు దారి మళ్లింపు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు. 10 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్. మరో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. జల దిగ్బంధంలో కామారెడ్డి గిరిజన హాస్టల్. బిక్కుబిక్కుమంటూ గడిపిన విద్యార్థులు. సురక్షిత ప్రాంతాలకు తరలించిన రెస్క్యూ సిబ్బంది. జల దిగ్బంధంలో మెదక్ ఏడుపాయల ఆలయం. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు. రాజగోపురంలో అమ్మవారి విగ్రహానికి పూజలు. ఎన్టీఆర్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు. చందాపురంలో నల్లవాగుకు వరద ఉధృతి. 2 మండలాలకు నిలిచిన రాకపోకలు. పోలవరానికి భారీగా వరద నీరు. అంతకంతకు పెరుగుతున్న గోదావరి నీటి మట్టం. అప్రమత్తమైన అధికారులు. ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ఉధృతం. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. కాళేశ్వరం దగ్గర నిలకడగా గోదావరి వరద. మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తివేత. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు. విశాఖలో జనసేన రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ఎంపీలు ఎమ్మెల్యేలు నేతలతో పవన్ భేటీ. పార్టీ పునర్నిర్మాణంపై దిశానిర్దేశం. హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలు. బియాస్ నది ఉధృతికి కోతకు గురైన రోడ్డు. చండీగఢ్ మనాలి మార్గంలో రాకపోకలకు బంద్. పంజాబ్ లో వరదల బీభత్సం. అమృత్సర్ లో సైన్యం సహాయక చర్యలు. రోబో వెహికల్స్ తో వరద బాధితుల తరలింపు. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.